ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఓకే, ఈరోజు మనం వాక్యం చూసుకున్నట్లయితే 28వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఒకసారి చదవండి. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడెను. Today this morning my message is I would like to share about an animal. ఈ ఉదయకాల సమయంలో నా వాక్యాన్ని ఒక యానిమల్ గురించి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. టుడే మై టైటిల్ ఈజ్ We should have to learn 5 types of from that an animal. జంతువు నుంచి మనం నేర్చుకోవలసిన కొన్ని లక్షణాలు. ఏ లక్షణాలు? అసలు ఆ జంతువు ఏంటి? ఎనీ గెస్? సింహం. వెరీ గుడ్, అప్డేట్గానే ఉన్నారన్నమాట. అయితే ఓకే, ఈరోజు మనం ఒక యానిమల్, ఆ యానిమలే ద లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్. అంటే అడవికి ఒక రాజు సింహం అనేది. అడవికి ఒక రాజు సింహమేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఒకటే పులి, మరి ఒక భారీ శరీరంతో ఉంటుంది ఏనుగు, అలా ఉన్నాయా? లేకపోతే సింహం ఒకటేనా? సింహం ఒకటే అడవికి రాజు. అడవి ఏమన్నా చిన్నగా మన ఇల్లు అంత ఉంటుందా? పెద్దది, చాలా పెద్ద ఫారెస్ట్ అన్నమాట. ఆ దానిలో ఒక సింహం అనేది ఏలుబడి అనేది చేస్తుంది. అది ఎలా ఏలుబడి చేస్తుంది, దాని నుంచి మనం ఎలా కొన్ని లక్షణాలు మనం నేర్చుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అవి మనం ఈరోజు మన వాక్యంలో చూసుకుందాం. ఈరోజు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలోనే మనం ఈ యొక్క సింహం గురించి లక్షణాలు మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. అవి కూడా మనం ఫాలో అవుదాం. ఓకే, సింహం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక 5 లక్షణాలు, ఇంకా చాలా ఉన్నాయి. 5 లక్షణాలతో మనం ఆపేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ అ ప్రొటెక్టర్. ఇది కాపాడుతుంది లేదా కాపాడే స్వభావం దీనికి ఉంటుంది. మనం సింహం నుంచి నేర్చుకోవాల్సిన ఒక ఫస్ట్ లక్షణం ఏంటంటే ఇట్స్ అ ప్రొటెక్టర్. అంటే అది కాపాడుతుంది. ఎవరిని కాపాడుతుంది? ఎవరిని కాపాడుతుంది? తన జనాంగాన్ని. తన జనాంగం అంటే జంతువుల్ని. అదే అంటే ఆ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ అన్నిటిని కూడా అది కాపాడుతుంది. అది ఏ విధంగా కాపాడుతుంది? మరి ముఖ్యంగా తన బిడ్డల్ని కాపాడుతుంది, తన ఉండే ప్లేస్ని కాపాడుతుంది, తన చుట్టూ ఉన్న ఒక ప్లేస్ని, ఆ స్థలాన్ని అంతటిని కూడా అది కాపాడుతుంది సింహం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దాని చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క జంతువుల్ని కానీ, తన ప్లేస్ని కానీ, తన సరౌండర్స్ అన్నిటిని కూడా ఆ సింహం అనేది కాపాడుతుంది. అదేవిధంగా మనం సింహంతో పోల్చుకుంటే మనం ఏం కాపాడుకుంటున్నాం? మనం ఏం కాపాడుకుంటున్నాం? మన ఆస్తులను కాపాడుకుంటాం, మన స్థలాలను కాపాడుకుంటాం. కొద్ది సరిహద్దుల్లో కొద్దిగా అటు వెళ్ళిందంటే చాలు పోట్లాడేస్తాం, ఫైట్ చేసేస్తాం. అవన్నీ కూడా మనం కాపాడుకుంటాం. కానీ మనం కాపాడుకోలేనివి ఏంటి? రక్షణ, విశ్వాసం, ఆత్మీయత, ప్రార్థన, ఇవన్నీ కూడా మనం కాపాడుకోలేమన్నమాట. ఒక సింహమే, అడవికి రాజే, మరి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని, తన బిడ్డల్ని, తన బంధువుల్ని ఒక విధంగా చూస్తే అన్నిటిని కూడా చక్కగా కాపాడుకుంటుంది. మరి మనమేం కాపాడుకుంటున్నామంటే మనం ఏమీ కాపాడుకోవట్లా. దేవుడు మనకి ఇవన్నీ కూడా ఇచ్చాడు, కానీ మనం ఏమి కూడా కాపాడుకోలేకపోతున్నాం. రక్షణ కాపాడుకుంటున్నామా? రక్షణ కాపాడుకోవట్లా. విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? అది కాపాడుకోవట్లా. ఆత్మీయతను కాపాడుకుంటున్నామా? అది కాపాడుకోవట్లా. ప్రార్థన కాపాడుకుంటున్నామా? అది కాపాడుకోవట్లా. ఏమి కూడా మనం కాపాడుకోలేకపోతున్నాం యాజ్ ఎ క్రిస్టియన్ అయ్యుండి కూడా మనం. కాబట్టి మనం సింహం నుంచి కూడా కొన్ని లక్షణాలు, కొన్ని విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. అది సింహం ఏమన్నా పెద్ద సైజా? పెద్ద సైజు కూడా కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతటిని కూడా కాపాడేస్తుంది, దాని పిల్లలను అందరిని కూడా
కాపాడేస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాం, ఏమని అడుగుతాం? దేవా నాకు ఒక కారు ఇవ్వా, లేకపోతే ఒక బైక్ ఇవ్వా, నేను నీ పరిచర్యకే వెళ్తాను, నీతోనే ఉంటాను, నీతోనే నడుస్తాను అని మనం ప్రామిస్ చేసుకుంటాం. దేవుడు కారు తప్పకుండా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు చక్కగా వస్తాం అనమాట. ఎవ్రీ సండే వస్తాం మిస్ అవ్వకుండా. ఆ 3rd మంత్ నుంచి మనం కనిపించాం, ఆ కారు కూడా కనిపించదు, ఆ కారులో ఉన్న మనుషులు కూడా కనిపించరు. అంటే ఫస్ట్లోనేమో ఆతృత, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితోనే గడపాలి, దేవునితోనే ఉండాలనే ఒక ఆశ ఉంటుంది. కాదు అది కొన్ని రోజులకి ఏమైపోద్ది? చల్లారిపోద్ది, తగ్గిపోద్ది అనమాట. కాబట్టి మనం ఏ విషయంలో అయినా మనం ఏం కాపాడుకోవాలి? ఎక్కడున్నప్పటికి కూడా, ఏ ప్లేస్లో ఉన్నప్పటికి కూడా మనం రక్షణ అనేది కాపాడుకోవాలి, విశ్వాసం అనేది కాపాడుకోవాలన్నమాట. మనం ఇంకోటి, ఫోన్ మనకి ఫోన్ లేదనుకో, దేవుణ్ణి ఫోన్ అడిగాం, యేసయ్య నాకు ఫోన్ ఇవ్వ, నీ వాక్యం తప్ప నేనేమి చూడను అని అంటాం. 2-3 రోజులు వాక్యాన్నే చూస్తాం, దానిలోనే లీనం అయిపోతాం. ఇంకా 3వ రోజు ఇంక వెళ్ళిపోద్ది, స్క్రోలింగ్ వెళ్ళిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏంటని హ్యాండ్ ఇలా మూమెంట్ కూడా చాలా స్పీడ్ అయిపోద్ది. 3rd డేకే స్పీడ్ అయిపోద్ది అనమాట. అంటే ఇంకా దానిలో వాక్యం చూడడం, దేవుని పాటలేనో ఏమి కూడా మనం చెయ్యము. కాబట్టి మనం కాపాడుకోవాల్సిన సింహం నుంచి ఒక లక్షణం ఏంటంటే ఇట్స్ అ ప్రొటెక్టర్. కాపాడుకుంటుంది. ఏం కాపాడుకుంటుంది? తన పిల్లల్ని కాపాడుకుంటుంది. అన్ని విషయాల్లో కూడా అది కాపాడుకుంటుంది. కాబట్టి మనం కూడా మన విశ్వాసాన్ని, రక్షణని అన్నీ కూడా మనం కాపాడుకోవాలి. దేవుడు ఇవన్నీ ఇచ్చాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడే చూస్తాడులే, దేవుడే ఉన్నాడులే, దేవుడే చేసుకుంటాడులే, దేవుడు ఇవన్నీ ఇచ్చినాడు కాపాడ్డా అని క్వశ్చన్స్ దేవుడినే ప్రశ్నిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి మనం కూడా ఇవన్నీ దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చినప్పుడు మనం కాపాడుకోవాలి. అవన్నీ కాపాడుకోకుండా అలా విడిచిపెట్టేస్తే దొంగలు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు చక్కగా. అన్నీ కూడా మనం పడుకునే ముందు అన్నీ కూడా చెక్ చేసుకుంటామా లేదా? దొంగలు వస్తారేమో, ఏమన్నా ఎత్తుకెళ్ళిపోతారేమో అని తాళం వేసేమా లేదా చూసుకొని మళ్ళీ వెళ్ళి పడుకుంటాం. మరి అన్నీ కాపాడుకుంటున్నాం, ఇంట్లో వస్తువులు కాపాడుకుంటున్నాం, మరి ఇంట్లో సరౌండింగ్ ప్లేసులు, ఆస్తులు, అంతస్తులు అన్నీ కూడా కాపాడుకుంటున్నాం. మన రక్షణ కాపాడుకుంటున్నామా, ఆత్మీయతను కాపాడుకుంటున్నామా అనేది మనం చూసుకోవాలన్నమాట. మీరైనా నేనైనా ఎవరైనా మనం రక్షణ అనేది కాపాడుకోవాలి. మరి దేవుడు ఈ లోకానికి వచ్చాడు, పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? రక్షణ అనేది కాపాడుకోవాలి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం, పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దాన్ని హాని చేయక తప్పించుచుండును. చూడండి, తన పిల్లల్ని కాపాడుతుందా? కోడి కాపాడిద్ది కదండి, కాపాడదా? తన పిల్లల్ని గద్దెత్తుకెళ్ళిపోతుంటే తీసుకెళ్ళిపోయని హ్యాపీగా అక్కడ ఉంటుందా? ఉండదు. కోడి తన పిల్లల్ని చక్కగా కాపాడుకుంటుంది. క్యాంగరు చూసారా? కంగారు జంతువు, అది కూడా తన పొట్టకి ఒక సంచి ఉంటుంది, తన పిల్లల్ని చక్కగా సంచిలో వేసుకొని వెళ్ళిద్ది. అంత కేర్గా తన పిల్లల్ని కాపాడుకుంటుంది. మరి మన దేవుడు కూడా మనల్ని కాపాడుకుంటున్నాడు. ఏ విధంగా కాపాడుకుంటున్నాడు? మనకు రక్షణ ఇచ్చి కాపాడుకుంటున్నాడు. మనకు విశ్వాసాన్ని ఇచ్చి, పరిశుద్ధతనిచ్చి, ఆత్మీయతనిచ్చి, ఇవన్నీ ఇచ్చి కూడా మనల్ని కాపాడుకుంటున్నాడు. కానీ మనం కాపాడుకుంటున్నామా అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలన్నమాట. కాబట్టి సింహం నుంచి నేర్చుకోవాల్సిన ఫస్ట్ది ఇట్స్ అ ప్రొటెక్టర్, అంటే అది కాపాడుతుంది. మనం కూడా కాపాడుకోవాలి. యేసయ్య కాపాడతాడు, ఎప్పుడు ఆయన రెడీగానే ఉంటాడు. కానీ మనం రెడీగా ఉండట్లేదు. కాబట్టి రెడీగా మనం ఉండాలి కాపాడుకోవడానికి. రక్షణని అన్నీ కూడా మనం కాపాడుకోవడానికి రెడీగా ఉండాలి. కోడి తన పిల్లలను కూడా చక్కగా కాపాడుకుంటుంది. గద్ద ఎక్కడొచ్చి ఎత్తుకెళ్ళిపోద్దా అని తన రెక్కల కింద దాచేసుకుంటూ ఉంటుంది. అది బయటికి రానివ్వదు, చిన్న ప్లేస్ కూడా ఉండనివ్వదు ఆ రెక్కల కింద పిల్లల్ని. ఎన్ని పిల్లలు? అది కోడి ఒకే పిల్ల పెట్టిద్దా? చాలా పెట్టిద్ది కదా, మినిమం ఒక 10 పైన పెట్టిద్దిగా. ఆ 10 కూడా ఆ రెక్కలు ఏమన్నా పెద్దగా ఉంటాయా?
చిన్నగా ఉంటాయి. మరి వాటి కింద ఆ 10 పిల్లల్ని దాచేసుకుంటుంది, ఏమి కూడా బయటికి రాని. తన చిన్న పిల్లలు ఉండవు కదా, బయటికి తలకాయ వచ్చేస్తూ ఉంటాయి, తన రెక్కల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి, అయినా లోపలికి తోచేస్తూ ఉంటుంది. అంటే అలా కాపాడుకుంటుంది. మన యేసయ్య కూడా మనల్ని అలాగే కాపాడుకుంటున్నాడు. రక్షణ ఇచ్చి, ఆత్మీయతనిచ్చి, అవన్నీ ఇచ్చి కూడా మనల్ని కాపాడుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా వాటిల్ని కాపాడుకోవాలన్నమాట. ఇంకోటి రెండో విషయం మనం చూసుకున్నట్లయితే, ఇట్స్ అ బ్రేవ్ యానిమల్. ఇట్స్ అ బ్రేవ్ యానిమల్. సామెతల గ్రంథం 28లోనే మనం చూసుకున్నాం. ఫస్ట్ వచనం చదవండి. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు. చూడండి, ఇక్కడ నీతిమంతులు అంటే ఎవరు? దేవుని కలిగినటువంటి మనమే నీతిమంతులు. ధైర్యంగా ఉండాలంట. మనం అధైర్యాన్ని తెచ్చేసుకుంటాం కొన్ని విషయాల్లో. ఏయో శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, అన్ని విషయాల్లో కూడా మనం అధైర్యం తెచ్చేసుకుంటాం, అవిశ్వాసం తెచ్చేసుకుంటూ ఉంటాం. ధైర్యం అనేది ఒక్కసారిగా సొమ్మసిల్లిపోద్ది, ఏమి ఉండదు. ఏదో మన మీద ఒక బండరాయి పెట్టేసినట్టు అయిపోద్ది. ఆ బండరాయిని తొలగించే దేవుడు మనకు ఉన్నాడా లేడా? ఉన్నాడా? మరి ఆ యేసయ్య మనతో ఉన్నప్పుడు ఎన్ని బండలు మన మీద ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి సింహం కూడా అక్కడ చూడండి చాలా ధైర్యంగా ఉంటుందంట. ఆ సింహం కన్నా పెద్దది చాలా జంతువులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా అది చూడండి ఎంత ధైర్యమో. దాని నుంచి నిజంగా నేను ఈ వాక్యాన్ని, ఈ సామెతల గ్రంథం ఈ వాక్యాన్ని చదివితే అసలు ఆ సింహం నుంచి నేర్చుకోవాల్సిన ఓన్గా నేర్చుకోవాల్సిన లక్షణాలు ఏంటి? సింహం నుంచి ఇన్ని ఉన్నాయి. అందుకే దేవుడు కూడా సింహాన్నే ఎన్నుకున్నాడు. ఏ పిల్లినో కుక్కనో అలాంటి ఎన్నుకోవాల, సింహాన్ని ఎన్నుకున్నాడు. అంటే సింహం వలె మనం ధైర్యంగా అనేది ఉండాలి. దేన్నైనా మనం పోరాడాలి, సాధించాలి. కాబట్టి సింహం నుంచి నేర్చుకోవాల్సిన రెండో విషయం కూడా ఇట్స్ ఎ బ్రేవ్ యానిమల్. ఎఫెసీ గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసం ఉంచాక ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. చాలండి, ఆయనను బట్టి మనకు ధైర్యం ఉంది. అవన్నీ కూడా ఎఫెసీ పౌలు రాసిన పత్రికలు ఇవి. మరి పౌలు చక్కగా రాశారు. మరి ఆయన బట్టి మనకు ధైర్యం ఉంది. ఏ విషయంలో కూడా మనం సొమ్మసిల్లిపోకూడదు, వెనకడుగు అనేది వేయకూడదు. మనం ధైర్యంగానే ఉండాలి. మనం దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలం కాబట్టి మనం ఎలా ఉండాలి? ధైర్యంగానే మనం ఉండాలన్నమాట. కొన్నిసార్లు మనం ఓడిపోతూ ఉంటాం, ఓడిచ్చేస్తూ ఉంటారు, బెదిరిచ్చేస్తూ ఉంటారు మనుషులు. అన్ని విషయాల్లో కూడా ఏదో జరిగిపోతుంది, నువ్వు కూడా ఇలా చేసేసేయి, అయిపోతుంది, టైం అయిపోతుంది, డబ్బులు అయిపోతాయి, ఇలా చేసి అలా చేసి అని మనల్ని బెదిరిస్తూనే ఉంటారు. అన్ని విషయాల్లో కూడా మనకి ఒకసారిగా అమ్మో అవునా ఇలా జరిగిపోతుందా, అయితే ఇలా చేసేద్దాం అనుకుంటాం. కానీ చేయాల్సింది చెయ్యం, ఏదో జరిగిపోద్ది. చెప్పింది కూడా జరగదు, మనం అనుకున్నది కూడా జరగదు, రెండు కూడా కొలాప్స్ అయిపోతాయి, ఏది కూడా జరగదు. కాబట్టి మనం దేవుడి మీద భారం వేసి ప్రతి విషయంలో కూడా మనం ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఏదైనా పని చేసామా, ఆంటీ చెప్తూ ఉంటారు, ఈ హాలిడేస్లో చాలా చాలా జరిగాయి, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుతున్నాం, ముందుకెళ్తున్నాం, దేవుడే విజయాన్ని ఇస్తున్నారని. మరి అంత గొప్ప సాక్ష్యం మరి ఆంటీనే చెప్తున్నారు. మరి మనం కూడా లెగడం, బైబిల్ చదువుకోవడం, ఏదైనా సమస్య ఉంటే ప్రార్థన చేసుకోవడం, అది చక్కగా అవలేలగా అయిపోతుంది. అది మనకు కూడా తెలియదు, ప్రశాంతంగా అయిపోద్ది. అది జరిగిందా అని మనకే అనిపిస్తుంది అన్నమాట. మనకి ఆశ్చర్యం వేస్తుంది, హే దేవుడు భలే చేసేసాడు అని ఒక అద్భుతమైన మనకి ఒక ఆశ్చర్యార్థకం అనేది మన మొహంలో వచ్చేస్తుంది అనమాట. హే భలే చేసేసాడు. ఎవరన్నా చెప్పినా కూడా అవునా ఇలా చేశారా అని ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనం వేరే వాళ్ళకి చెప్పినా, వాళ్ళు మనకు చెప్పినా ఒకలాంటి ఆశ్చర్యం, ధైర్యం, దేవుడు ఇలా చేస్తాడంట, ధైర్యంగా ఉండాలి అనే ఒక సాక్ష్యం అనేది మనకి ఉండాలి. మరి సింహం కూడా చాలా అది పిరికిదండి. సింహాలన్నీ, జంతువులన్నీ చక్కగా
వేసేసి తినేస్తుంది. అంత ధైర్యమైన సింహం అన్నమాట. అదే బెదిరించే వాళ్ళు ఎంతోమంది వచ్చినా, ఎన్ని శాపాలు మనకు వచ్చినా, ఎంతమంది మనల్ని ఓడించాలనుకున్నా దేవుడే మనకి ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ ధైర్యంతోనే మనం ముందుకు వెళ్ళాలి. సెకండ్ది, ఇట్స్ అ బ్రేవ్ యానిమల్. మనం మూడోది చూసుకున్నట్లయితే విల్లింగ్ టు ఫైట్. అది పోరాడాల్సి వస్తే ఖచ్చితంగా పోరాడిద్దంట, ఓడిపోదంట. అది పోరాడాల్సి వస్తే కనుక ఖచ్చితంగా పోరాడిద్ది, అస్సలు మాత్రం ఓడిపోద్ది. మనుషులు ఓడిపోతారా? ఏదన్నా పోటీ పెట్టారనుకో, కొంతమంది 10 మందిలో ఒకరే గెలుస్తారు, ఎందుకంటే ఒకరికే ఛాన్స్ అనమాట. ఈ సింహం అలా కాదు, ఎన్ని జంతువులు వచ్చినా అది ఫైట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం కూడా సింహం వలె ఫైట్ చేయాలంటే గుద్దేసుకొని డిషుమ్ బాక్సింగ్లు అయ్యి కాదనమాట. అంటే మనం దేవుని నుంచి మనం ఫైట్ చేయాలి. దేవా నాకు ఇవి ఇవ్వు, నాకు ఎందుకు ఇవ్వట్లేదని దేవుణ్ణి ఫైట్ చేసే అధికారం ఎవరికి ఉంది? దేవుడైన పిల్లలకి మనకే ఉందన్నమాట. నిన్న ఒకటి చూసాము, పాస్టర్ గారు ఎప్పుడు ఫైటింగ్ చూస్తారు కదా, కున్ఫూనా, అది చూసామన్నమాట. చూస్తే అది ఏమైంది అంటే, ఒక పేరెంట్స్కి ఒక బాబు ఉన్నాడు, తల్లిదండ్రులకి ఒక బాబు ఉన్నాడు. ఆ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే ఇంకా తాతయ్య ఉన్నారు. ఆ తాతయ్యే వాళ్ళ బాబుకి ఫైటింగ్ నేర్పిస్తూ ఉన్నారనమాట. ఆయన కూడా మంచి ఫైటర్, ఈ తాతయ్య కూడా మంచి ఫైటర్. ఓల్డ్ మ్యాన్ అయినప్పటికి కూడా ఆయనలో ఉన్న శక్తి పోలేదు, ఫైటర్. అయితే మీ తల్లిదండ్రుల్ని ఒక వ్యక్తి చంపేశారు, కాబట్టి నువ్వు బలంగా నిలబడాలి, ధైర్యంగా ఉండాలి, నువ్వు కూడా ఫైట్ చేయాలి అని ఆయనకి బాగా ట్రైనప్ చేస్తాడనమాట. అడవుల్లోకి తీసుకెళ్ళిపోయి వెదురు ఉంటుంది కదా, వెదురు వాటిని చీల్ చేయడం, అవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడనమాట. చాలా పెద్ద ట్రైనింగ్, రోజుకి ఒక 24 అవర్స్లో 20 అవర్స్ అదే ట్రైనింగ్ ఇస్తానే ఉంటాడు. అంటే ఆయన బాడీ హుక్ లాగా చేసేసుకున్నాడు అనమాట. ఇంతలోకి ఆ ఫైటర్ వచ్చాడు, దొంగ ఆయన వచ్చి వాళ్ళ తాతయ్యని చంపేసేసరికి ఇంకెవరు లేరు, తల్లిదండ్రులు లేరు, తాతయ్య కూడా చనిపోయారనమాట. ఈయన ఫైట్ చేయాలి. ఈయన ఫైట్ చేసేసరికి ఇంకా చూడండి, ఫస్ట్లో ఓడిపోయాడు. తర్వాత వాళ్ళ తాతయ్య చెప్పిన ఆ యొక్క సీక్రెట్స్ ఫైట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆయనకి ఉపయోగించి ఆయన్ని ఒక దెబ్బకి చంపేశారు. అంటే ఆయనలో ఒక కసి, నా తల్లిదండ్రులను చంపేశారు, నా తాతయ్యని చంపేశారు అన్న కసితో ఆయన్ని కూడా చంపేశాడు అనమాట. అంటే అలా మన ఫైట్ అనేది వేరే వాళ్ళని చంపేయడానికి కాదు, కానీ దేవుడి మీద మనం ఫైట్ చేయాలి. మనకి ఏదైనా కావాలంటే దేవుడు ఇస్తాడు, దేవుడు తప్పకుండా ఇస్తాడని మనం ఫైట్ చేయాలి. ఆ సింహం అంట ఎప్పుడూ దాని వెనక భాగం శత్రువుకు చూపించదంట, తన వెనక భాగాన్ని ఎప్పుడు చూపించదు. చూపిస్తే దానికి ఒకలాంటి ఇదొచ్చేస్తుందంట. కాబట్టి అంటే నా శత్రువుకి వెనక భాగాన్ని చూపించకూడదు, చూపిస్తే నేను ఓడిపోతాను అన్న ఫీలింగ్ వచ్చింది. కాబట్టి తన శత్రువులకి సింహము ఈ వెనక భాగాన్ని అనేది చూపించదు. మనం వెనక భాగం కాదు కదా, ముందు భాగం, సైడ్ భాగం, పక్క భాగం అన్నీ కూడా మనం చూపించేస్తాం. అంటే ఫైటర్స్కి మనం కాళ్ళు చేతులు ఇచ్చేస్తూ ఉంటారు కదా, అలా ఇచ్చేస్తాం అన్నమాట. కానీ ఇది ఫిజికల్గా ఫైట్ అనేది ఇది కాదు, ఆత్మీయతంగా స్పిరిచువల్ ఫైట్ అనేది కూడా మన జీవితంలో ఉండాలి. ఏసైతే పోరాడాలి, మనుషుల్లాగా కొట్టేసి తిట్టేసుకొని చాలా జరుగుతూ ఉంటాయి, అవి కాదు. పక్కింట్లో ఏదో ఫైట్ జరుగుతూ ఉందంట, ఒక ఆవిడ పేరెంట్స్ కొట్టుకుంటూ ఉన్నారు, ఒక తల్లిదండ్రులు వైఫ్ అండ్ హస్బెండ్స్ కొట్టుకుంటూ ఉంటే ఒక ఆవిడ మంచి ఎండలు, ఢిల్లీలో రీసెంట్గా 50-53 ఉంది కదా ఎండలు, ఆ ఎండకి వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి, అంత బాగా ఉంది ఎండలో. ఆ టైంలో ఈవిడ ఏం చేసింది, పక్కింట్లో ఏదో ఫైట్ జరిగిపోతుందని డాబా మీదకి వెళ్ళి అంబ్రెల్లా వేసుకొని ఒక బకెట్తో నీళ్లు మొయ్యలేక పైకి పట్టుకెళ్ళి ఫైట్ ఏదో జరిగిపోతుంది, నేను వినాలి, చూడాలి అని గోడ, అది ప్రహరీ గోడ ఉంటుంది కదా, దాని పక్క నుంచి చక్కగా చూస్తుందంట.
అలా హస్బెండ్ ఏమో రా నాకు భోజనం పెట్టంటే అస్సలు నేను ఫైట్ చూసే వస్తాను, నేను రాను అంటున్నాడు. ఆ ఎండలో 53, 55 ఉన్న ఎండలో కూడా, డిగ్రీస్ ఉన్న ఎండలో కూడా ఆమె ఆ ఫైట్ చూడాలి. పక్కన ఏదో జరిగిపోతుంది, నేను చూసేయాలి, అందరికీ చెప్పేయాలన్న ఆతృత ఆవిడకి. ఆ ఎండ వస్తానే ఉంది, ఆ గొడుగు పట్టుకుంది, కింద వాటర్ ఏమో కాళ్ళ మీద పోసుకుంటుందంట, అంటే చల్లదనానికి, కాలు కాలిపోకుండా. అంటే అంత ఆతృత అనేది దేవుని సన్నిధికి రావాలి అనేది ఉపయోగించాలి కదా. అంటే కొంతమంది అలా ఉన్నారు జనాలు కూడా, ఏదో పక్కింట్లో ఏదో జరిగిపోతుంది మనం చూసేయాలి, ఆ ప్రహరీ అడ్డుంది కాబట్టి, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోయి దూరేస్తారనమాట. అంత ఇదిగా ఉంటారు, అంత ఆతృతగా ఉంటారు. మరి ఆతృత అనేది దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని ప్రార్థించాలనే ఆతృత మనకి ఉండదు. కాబట్టి మనం మూడో విషయం కూడా చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవం చేపట్టుము. దాని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. చాలండి, మనం మంచి పోరాటం పోరాడాలంట. అది ఏ పోరాటం? లోకంలో ఉన్న పోరాటం కాదు, దేవునితో మనం విశ్వాస పోరాటం అనేది మనం పోరాడాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. కాబట్టి మన సింహం యొక్క థర్డ్ లక్షణం ఏంటంటే విల్లింగ్ టు ఫైట్. అది ఓటమి ఓటమి అవ్వదంట, అదే ఓటమి పాలు అవ్వదంట, అది గెలవడానికే ప్రయత్నిస్తూ ఉంటుందంట. మనం కూడా ఓటమి అనేది మన జీవితాల్లో వస్తూ ఉంటాయి, వచ్చినప్పటికి కూడా మనం ధైర్యంగా ముందుకి వెళ్ళాలి. ఓటమి పాలు అనేది అవ్వకూడదు. మనం ఇంకో 4వ లక్షణం మనం చూసుకున్నట్లయితే ఇట్ ఆనర్స్ ద రెస్పెక్ట్. గౌరవాన్ని సంపాదించుకుంటుందంట. గౌరవాన్ని సంపాదించుకోవడం అంటే దాని సైజుని చూసి సంపాదించుకోవడమా? కాదు, దానిలో ఉన్న లక్షణాలు చూసి ఆ యొక్క గౌరవాన్ని సంపాదించుకుంటుందంట. సింహం సైజు అనేది పెద్దది కాదు, చిన్నదే. మరి గౌరవాన్ని ఎలా సంపాదించుకుంటుంది? అది చురుకైనది కూడా కాదు, అన్ని మృగాల్లో పెద్దది కూడా కాదు. కాబట్టి అది గౌరవాన్ని సంపాదించుకుంటుంది. మనం కూడా గౌరవాన్ని అనేది సంపాదించుకోవాలి. సింహం అంట 20 hours పడుకుంటుందంట, 24 hours 20 hours పడుకుంటుందంట. రెస్ట్ ఆఫ్ ద 4 hours ఫైటింగే, పోరాడమే, ఇంకంతే. ఆ 4 hours ఏం చేయాలో అన్నీ కూడా చేసేస్తుందంట. మనం అలా పడుకోవద్దే, మనం అలా పడుకున్నామంటే మన పనులు ఎవరు చెయ్యరు, ఆగిపోతాయి అన్నీ. ఓకే, కాబట్టి సింహం నుంచి నేర్చుకోవాల్సిన ఫోర్త్ది ఇట్ ఆనర్స్ ద రెస్పెక్ట్. అది గౌరవాన్ని సంపాదించుకుంటుందంట. మనం కూడా గౌరవాన్ని సంపాదించుకోవాలి. గౌరవం సంపాదించుకోవడం అంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనం చూసి గౌరవించడం అలా కాదు, మనం మాట్లాడే తీరుని బట్టి కూడా ఉంటుంది. అసలు మన మాటల్లోనే గౌరవం అనేది ఉంటుంది. యారా అంటే వాళ్ళు కూడా యారా అంటారు, అంతే కదా. గౌరవం ఏమ్మా ఏంటి అలా మాట్లాడితే వాళ్ళు కూడా దానికి తగ్గట్టే రిప్లై అనేది ఇస్తారు. కాబట్టి మనం గౌరవాన్ని అనేది సంపాదించుకోవాలి. ఆ గౌరవం అనేది ఎక్కడ ఉంటుంది? దేవునితో ఉంటేనే ఉంటుంది. దేవుడికి సంబంధించిన పిల్లలు మనం కాబట్టి మనకనేది ఉంటుంది. దేవుడు ఆ గౌరవాన్ని కూడా తప్పకుండా ఇస్తాడనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం అంత గొప్పవాళ్ళం కాదు. దేవుడు మన కోసం మరి తన ప్రాణాన్ని ఇచ్చి మన గొప్పవాళ్ళుగా చేసి, నీతిమంతులుగా చేసి, పరిశుద్ధతలుగా మనల్ని చేసి, మనల్ని రక్తంలో కడగబడి అపవిత్రులుగా ఉన్న మనల్ని గొప్పవాళ్ళుగా మనల్ని దేవుడు చేశాడు. కాబట్టి మనం ఈ లోకంలో గౌరవం సంపాదించడం వేరు. అంటే ఆస్తులే అంతస్తులే ఉంటే గౌరవం అనేది వచ్చేది. మన మాట తీరుని బట్టి, మన క్యారెక్టర్ని బట్టి, మన దాన్ని బట్టి, అన్నిటిని బట్టి కూడా గౌరవం అనేది ఉంటుంది. పలానా వ్యక్తి, పలానా క్రిస్టియన్ ఇలా ఉన్నాడు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, మనం వాళ్ళని గౌరవించాలి అనేది ఉంటుంది పక్కన వాళ్ళకి. కాబట్టి మనం దాని బిరుదు కూడా చూడండి, సింహం యొక్క బిరుదు, దాని యాటిట్యూడ్ అనేది కూడా, దాన్ని
అన్ని విషయాల్లో కూడా ఎన్ని లక్షణాలు కలిగి ఉందో. నేనైతే 5 చూస్ చేసుకున్నా, ఇంకా చాలా లక్షణాలు అయితే ఉన్నాయి, టైం సరిపోదని నేను 5 చూస్ చేసుకున్నా. కాబట్టి దాని నుంచి నేర్చుకుంటే అవన్నీ కూడా నేను ప్రిపేర్ అవుతుంటే అసలు ఒక జంతువుకి ఉన్న లక్షణాల్లో మనకు ఒక లక్షణం కూడా ఉందా అనేది మనకు అసలు నాకు క్వశ్చన్ అన్నమాట. ఆ ప్రాపర్టీ దిస్ ఈజ్ మైన్, ఇదంతా మందే, ఆ అడవి ప్లేస్ అంతా మనదే అన్న ఫీలింగ్లో అది ఉంటుంది. మరి సింహం యొక్క గొప్పతనం చూడండి, అంటే అది చీల్చి చెండాడేస్తుందిలే. మరి సింహపు బోన్లో ఉన్న వ్యక్తి ఎవరు? దానియేలు. మరి సింహాన్ని చీల్చి చెండాడి, అంటే దానియేలుకి అంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. మరి ఆ టైంలో మనం ఉంటే ఇంకంతే సంగతులు. అది చీల్చడం కాదు, మనమే ముందుగానే చీలిపోతాం అన్నమాట. అంత ధైర్యాన్ని, అంత దాన్ని దేవుడు మరి దానియేలుకి ఇచ్చాడు. మనకి ఇవ్వడా దేవుడు? తప్పకుండా మనకి ఇస్తాడనమాట. ఈ ప్లేస్ అంతా నాది, దిస్ ఈజ్ మై టెరిటరీ, ఈ భూభాగం అంతా కూడా నాదే అన్న ఫీలింగ్లో అది ఉంటుంది అన్నమాట. ఏనుగు కూడా సింహాన్ని చూసి భయపడిద్దంట, అంటే ఒక్కసారిగా రక్కేసింది అనుకో ఇంకంతే దాని సంగతిలో. ఒక ప్లేస్లో కూడా ఇదే చైనా అనుకుంటా, వాళ్ళు ఏనుగుని శ్రీలంకకు సంథింగ్ వేరే దేశానికి ఇచ్చారు. వాళ్ళు సరిగ్గా చూడట్లేదని ఏనుగుని మళ్ళీ వెనక్కి ఫ్లైట్లో వెనక్కి తిరిగి తెచ్చుకున్నారంట ఏనుగుని. అంటే అంత భారీ శరీరాన్ని అంత ఫ్లైట్లో అసలు ఎలా పట్టింది ఏంటి అసలు, అంటే ఆ జంతువుకి అంత రెస్పెక్ట్ ఇచ్చారో చూడండి. వాళ్ళు సరిగ్గా చూడట్లేదు, తిండి పెట్టట్లేదు, చిక్కిపోయిందని మళ్ళీ వెనక్కి తెచ్చేసుకున్నారంట. దాని సైజు చూస్తే ఎవరన్నా చిక్కిపోయిందంటారా? అంత సైజుతో అది చిక్కిపోయిందంట. మళ్ళీ వెనక్కి తెచ్చేసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి మళ్ళీ దానికి కావాల్సినవన్నీ కూడా ఫుడ్ అందించారు. అంటే ఒక జంతువుని అలా చూస్తున్నాం. మనకు కూడా పెట్ డాగ్స్, పెట్ యానిమల్స్ అని ఉంటాయి, యానిమల్ లవర్స్ ఉంటారు. కుక్కలు, చిన్న చిన్న పప్పీస్ అవి ఉంటాయి. అలానే సింహాన్ని పెంచుకుంటామా? ఇంకంతే సంగతులు. అది మనల్ని రోజుకొకరిని తినేస్తుంది అనమాట. కాబట్టి సింహం పెంచుకోవడం, సింహం ఒక పెట్ యానిమల్ అని కాదు, దాని నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని లక్షణాలు అన్నమాట. కాబట్టి మనం 4th తన గౌరవాన్ని సంపాదించుకుంటుంది. 5th మనం చూసుకున్నట్లయితే సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్. సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్, అది దేవుని నుంచి ఆహారాన్ని కోరుకుంటుందంట. మనం ఎవరి నుంచి కోరుకుంటాం? దేవుని నుంచి మనం కోరుకుంటాం. దేవా ఈ రోజంతా కూడా మాకు సమృద్ధిగా ఇచ్చావు, మీకు థ్యాంక్స్ యేసయ్యా, రేపు కూడా మాకు సమృద్ధిగా ఇవ్వు, ఎల్లుండి కూడా అలా మనం ఉన్నన్ని రోజులు కూడా సమృద్ధిగా ఇవ్వేసయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటాం. తినే ముందు కూడా మనం ప్రార్థన చేసుకుంటాం. ఆ సింహం కూడా దేవుని నుంచే తన ఆహారం కోసం ఎదురు చూస్తుందంట. తన ఆహారం అంటే జంతువులే, చిన్న చిన్న జంతువులనే చంపేసి తినేయడం, అది ప్రేయర్ చేస్తుందంట. ఈరోజు నాకు మంచి బలమైన ఆహారాన్ని ఇవ్వని ప్రేయర్ చేస్తుందంట. మనం కూడా ఈరోజు ప్రేయర్ చేస్తున్నామా? ఆహారం గురించి మనం ప్రేయర్ చేస్తున్నామా? ఏమన్నా అవసరతలు ఉంటే మనం ప్రేయర్ చేస్తున్నామా? ఏమన్నా కష్టాలుంటే మనం ప్రేయర్ చేస్తున్నామా అనేది మనం కూడా ఆలోచించుకోవాలి యాజ్ ఎ క్రిస్టియన్గా. ఎందుకంటే మన గోల్ అనేది ఏంటిది? నిత్య రాజ్యమే. మన గోల్ అనేది నరకం అనేది ఉంటుందా? అసలు అనుకుంటామా? అది కల్లో కూడా ఊహించుకో. రారాజు వస్తున్నాడు ఆ సాంగ్లో నరకాన్ని చూపిస్తారు, పరలోకాన్ని చూపిస్తారు. అది చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి నాకైతే. అంటే నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు, అవన్నీ కూడా చూపిస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. అమ్మో ఇలా ఉంటుందా అన్న ఇది అన్నమాట. అంటే అలాంటివి కూడా అప్పుడప్పుడు మనం చూడాలి. ఓహో నరకం ఇలా ఉంటుంది, పరలోకం ఇలా ఉంటుందని. మంచి పనులు చేసే వాళ్ళందరూ కూడా దేవదూత వచ్చి చక్కగా తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ నరకం చెడ్డ పనులు చేసే వాళ్ళందరినీ కూడా ఓ పక్క ప్లేస్ ఉంది, చక్కగా వెళ్ళు పక్కకి అని తోసేస్తున్నారు అనమాట. అంటే అట్లా ఉందన్నమాట నరకం అనేది, పరలోకం అనేది. కాబట్టి మన గోల్ అనేది ఏంటిది? పరలోకం. కాబట్టి మనం నిత్య జీవానికి మనం గోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా చదువుకున్నామంటే మన గోల్ ఉంటుంది, 100కి 100 రావాలనే ఒక గోలు, మంచి మార్కులతో పాస్ అవ్వాలనే ఒక గోలు, ఏదైనా సాధించాలనే ఒక గోలు. ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా గోల్స్ ఉంటాయి. మరి పరలోకం వెళ్ళాక, అదే దేవుడితో మనం ఉన్నాక, ఈ ప్రాణం విడిచిపెట్టాక మన గోల్ అనేది ఎక్కడ అనేది మనం కూడా చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, విచిత్రమైన ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటాం ఆహారం కోసం.
ఆ సమయానికి దేవుడు ఇస్తాడని మనకు తెలుసు, కానీ లేదు, ఎవరిని అడిగేయాలి, ఎవరి దగ్గర తీసేసుకోవాలి. ఈ ఆహారం లేని వాళ్ళు దొంగతనాలు కూడా చేసేస్తారు. అంటే ఆ పరిస్థితి అలాంటిది, వాళ్ళ ఆకలి అనిపించి ఆ పరిస్థితి అనేది అలా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. పౌలు కూడా అపోలోను, నేను విత్తనం వేశాను, అపోలో వాటర్ పోసాడు, దాన్ని ఎదిగింప చేసేది దేవుడే. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసి దాన్ని ఫలితం దేవుని దగ్గర నుంచే మనం ఆశించాలి. ప్రార్థన చేసాం దేవుడు ఇవ్వలేదులని విడిచిపెట్టేయకూడదు, ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనకు ఆయుధం అనేది ఇంకేంటిది? ప్రార్థనే. మనకి ప్రార్థన అనేది ఒక వెన్నుముక లాంటిదని కూడా నేను మీకు చెప్పాను, ఒక పిల్లర్ లాంటిది కూడా చెప్పాను. కాబట్టి మనం ప్రార్థన ద్వారా ప్రతిదీ కూడా దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి. సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్. సింహం దేవుని నుంచి ఆహారాన్ని కోరుకుంటుందంట. మనం కూడా దేవుని నుంచి మనం కోరుకోవాలి. నా ప్రయాసం వ్యర్థం ప్రభువా, నా ఎత్తులు, నా ఆలోచనలు అవన్నీ కూడా వ్యర్థమే, నీ చిత్తం ఏంటో జరిగించు, నేను నిన్ను అడుగుతున్నాను, నీకు ప్రార్థన చేస్తున్నాను, నీ వాక్యం చదువుతున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను, ఇవన్నీ నేను చేస్తున్నాను, నాకేం కావాలో నువ్వే ఇవ్వు అని దేవునికే విడిచిపెట్టేయాలి. దేవుని నుంచి మనం సహాయం అనేది కోరుకోవాలంట. కాబట్టి ఈరోజు మనం చూసుకున్న సింహం నుంచి కొన్ని లక్షణాలు. సింహం మీద ఒక పాట కూడా ఉంది, మీరు విన్నారో లేదో? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేమో గాని. చక్కగా పాడారు సింహం గురించి. పులి గురించి పాడలేదే అనుకున్నా, పిల్లి గురించి పాడలేదే, ఏనుగు గురించి పాడలేదే. ఆ సింహం అంట దేవుని దగ్గర నుంచి ఆశిస్తుందంట, దేవుని దగ్గర నుంచే కోరుకుంటుందంట. మనం కూడా దేవుని దగ్గర నుంచే మనం కోరుకోవాలి. ఈ లోకంలో ఎన్నో కోరుకుంటూ ఉంటాం, నాకు అది వేసేయా, నాకు 10,000 ఉంటే చాలు. నేను అనుకుంటా ఒక 10,000 ఉంటే మంచి షాపింగ్ చేసేస్తాను అనుకుంటా. అంత అంటే మనకి లోకంలో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా అవసరమే, ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి, ఇవన్నీ కూడా అవసరం. నాకు 10,000 వేసేయా, షాపింగ్ చేసేస్తాను అని ప్రేయర్ చేసుకుంటా. పాస్టర్ గారు కూడా ఏదన్నా కావాలంటే దేవుడిని అడగని, దేవుడే ఇస్తాడు అని అంటారు. కరెక్టే, దేవుడే మనకి ఇస్తాడు ఖచ్చితంగా. ఆ టయానికి అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడన్నమాట. కాబట్టి మనం కూడా దేవుడి నుంచి ఆశించాలి, దేవుడి నుంచి కోరుకోవాలి. మనకి ఏదన్నా కావాలంటే దేవుడి నుంచే మనం అడగాలి. మనుషులను అడిగితే ఎవరు ఇవ్వరు, ఇస్తారు, హేళన చేస్తారు. తర్వాత మళ్ళీ పోట్లాట్లు వస్తే నా దగ్గర తీసుకున్నావుగా అని మళ్ళీ మాటలు అంటారు. కాబట్టి మనం సింహం నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని లక్షణాలు. ఫస్ట్ వన్, ఇట్స్ అ ప్రొటెక్టర్. సెకండ్, it's a brave animal. Third one, it's willing to fight. Fourth one, it's honors the respect. Fifth one, seek food from God. ఈ 5 లక్షణాలు కూడా మనం కలిగి ఉన్నామా లేదా అనేది మన జీవితాల్లో చెక్ చేసుకోవాలి. వాక్యం చెప్తున్నా, నేను వింటున్నా, మీరు కూడా ఈ లక్షణాలు, సింహం నుంచి కొన్ని లక్షణాలు 5లో ఒకటన్నా మనం ఫాలో అవుదాం సార్. కాబట్టి మరి దేవుడు ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ఈ వాక్యం ద్వారా మరి ఒక సింహం గురించి మేము నేర్చుకున్నాం. దాని నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని లక్షణాలు మీరు మాకు నేర్పించారు. ఇవన్నీ కూడా మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఇంకా మీ వాక్యంలో కూడా బలపడడానికి, స్థిరపడడానికి మీ కృప దయచేయండి. వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలు. విని విడిచిపెట్టే బిడ్డలుగా కాదు ప్రభువా, దాన్ని మేము అనుసరించి ధ్యానించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. మిగిలిన ఆరాధన అంతటిని కూడా మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.